అందరికీ నమస్కారం. మనం ఈరోజు పాపటిపల్లి సర్కిల్లో ఉన్నాము. అంతే. ఒకసారి అడ్రస్ చెప్పండి. ఇది రఘునాథపాలెం మండలం పాపటిపల్లి. సో ఇక్కడ మీరు సాగు చేసిన సీడ్ గురించి చెప్పండి ఒకసారి. సాగు చేసిన స్పీడు వెన్నెల 55 ఈ సీడ్ని నేను ఎంచుకోవడం జరిగింది. సో ఒకసారి మీకు కళ్ళం పైన ఉన్నాము, కాయలతో సహా ఎంత దిగుబడి వచ్చింది, ఇంకా తోటలో కాయలు ఎంత ఉన్నాయి పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ కొత్త సీడ్ సాగు చేసినప్పటికీ 2 ఎకరాల 20 గుంటల్లో మిరప సాగు చేయడం జరిగింది ఈసారి కౌలుకు. ఈసారి ఈ వెన్నెలపై ఎంత సాగు చేశారు, కాయలు ఎలా ఉన్నాయో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు చెప్పండి. నా పేరు ఐతిరమైన రామారావు అండి. ఖమ్మం కాలవడ్లు ఉంటాను, 47 డివిజన్. ఇక్కడ రఘునాథపాలెం మండలం పావటిపల్లిలో నేను వ్యవసాయం చేస్తాంట. కౌలుకు తీసుకొని చేస్తున్నా. ఒక 2 ఎకరాల నారు తీసుకొని కౌలు చేయడం జరుగుతుంది. ఆ 2 ఎకరాల నారులో ఇప్పుడు మనం ఎకరం వరకే తీసుకున్నాను. ఈ ఎన్నెల 55 అనే సీడ్ని ఎంచుకున్నాను. ఒక ఎకరం వేసాను. ఇప్పుడు గత 4 రోజులు అవుతుంది కాపు కోపించి. పచ్చికాయ అంటే కోసిన కాయ 25 క్వింటాల్ అయింది. పచ్చి అంటే ఇప్పుడు డ్రై చేస్తున్నారు. ఇప్పుడు డ్రై చేస్తున్నా. ఓకే. ఈ డ్రై చేసిన తర్వాత మినిమం నాకు కొద్దిగా చెట్టు మీదనే కాయ మంచిగా 6 దాకా ఎండింది. 25 క్వింటాల్ అంటే 12 క్వింటాల్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదా 10 అయింది పక్కాగా. ఇంకా ఆల్రెడీ 15 క్వింటాల్ కాపు తోటలో ఉంది. పచ్చికాయలు ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఒక పోత పిండితో ఎగురు జాపింది చెట్టు. మినిమం యావరేజ్గా 30-35 క్వింటాలు ఎకరానికి వచ్చే అవకాశం ఉందండి. ఎప్పుడు వేసారండి తోట? అది నాటిన కాడ నుంచి మంచిగా వచ్చింది తోట. నాటిన కాంచి ఎగురు పోత వచ్చింది. కొద్దిగా మధ్యలో కొద్దిగా వర్షం పట్టడం వల్ల కొద్దిగా ఎరికి తగ్గింది. అయినా 4 రోజులు అటు ఇటుకున్నా కానీ మళ్ళీ ఎమ్మటే తోట కవర్ అయింది. దానికి సరైన మందులు కొట్టినాం. సీడ్ కూడా నెంబర్ 1 ఉంది కాబట్టి ఆ తోట కూడా ఎమ్మటే కవర్ అయింది. ఆ కవర్ కావడం వల్ల చూడండి ఒకసారి కాయలు చూడండి. ఇది కాయ కూడా మార్కెట్లో నెంబర్ 1. ఏదో మీకు చెప్పడమే కాదండి, ఒకసారి చూడండి, మీకు చూపించడం జరుగుతుంది. ఇది మైకో వాళ్ళది లీడ్ బెటర్ వెన్నెల 55 రకం. ఒకసారి మీరు గమనించండి. మొత్తం కూడా 2.5 ఎకరాల్లో కోసిన కాయలు. సో దీని వరకు కూడా సపరేట్గా ఉంది. ఒకసారి చూడొచ్చు మీరు. ప్రతిదీ కూడా అన్నగారు చెప్పిన దాన్ని బట్టి 25 క్వింటాలు అయితే పచ్చికాయలు రావడం జరిగింది. ఎండబెడితే 10 నుంచి. మీరు ఎక్కడ పంపిస్తారంటే మీరు ఏం పని చేస్తారు? ఇంకా ఖమ్మం గ్రెయిన్ మార్కెట్లో అమాలి పని చేస్తాండి. అమాలి పని చేస్తారంటే మీకు అనుభవం ఉంటుంది. అంతేగాండి. ఈ కాయలు మార్కెట్లో ఎంత పోయే అవకాశం ఉందండి? జెండా పాట కాడికి స్పీడ్ ఉంటే వరకు 100-200 పెంచిపోయిద్దండి. లేదు కొద్దిగా స్లోగా ఉంటే మార్కెట్ వరకు జెండా పాట వరకు కంపల్సరీ పోయిద్దండి. ఎందుకంటే క్వాలిటీలో కలర్ ఉంది, జంప్ ఉంది, సైజు బాగుందండి. అసలు తాళ అనేది ఇంతవరకు చూడాలండి. మీకు కనపడుతుంది కానీ తాళే లేదండి. రేసులు గమనించండి. క్లోజ్అప్ చూస్తున్నాను కెమెరా. చూడండి, ఇక్కడ కాయ మచ్చ కాయ కానీ ఏమైనా కనబడుతుందా మీరే గమనించండి. క్లోజ్అప్ కెమెరా క్లోజ్అప్ ఉంది అన్న. ఇంకోటి విషయం ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు మంచి క్వాలిటీ ఉంది కాబట్టి జెండా పాట పోయే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు మిరప తోటలో గమనించినట్లయితే ఎంతవరకు తెగులు వైరస్లను తట్టుకుందనేది? నాకు ఇంతవరకు తెగులు అనేది తగలలేదండి. తెగులు లేదు, తాళ్ళు అనేది కూడా తగలలేదు. ఉన్న వరకు నీట్ గా కలర్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తారు తాళ్ళు కనపడింది రాశిలో. తాళ్ళు మిరపకాయ అనేది లేదు నాకు అసలు. చెట్టు మీద కోసుకొచ్చి ఇట్నే పోసి ఎండ పోసి దీన్ని ఇంకేం చేయలేదు. ఇవాళ రేపు ఇంకా 2 రోజులు అయితే ఎండిద్ది సరుకు. ఆల్రెడీ తాలు ఉంటే ఇక్కడ నీకు రాసి మీద కనపడిద్ది. తాలు అనేది లేదు, క్వాలిటీ. సో చాలా మంది రైతన్నలు చూస్తూ ఉంటారు కదండి. ఒకసారి మీ పేరు అడ్రస్ చెప్పండి. నా పేరు ఐతిరమైన రామారావు. ఖమ్మం కాలవడ్డు 47 డివిజన్ గ్రెయిన్ మార్కెట్లో హమాలి పని చేస్తా. ఈ తోట చూడాలనుకున్న, ఈ లీడ్ బెటర్ వాళ్ళ వెన్నెల 55 సీడ్ చూడాలనుకున్న వాళ్ళు ఎక్కడికి వస్తే చూపించగలుగుతారన్నా మీరు? అడ్రస్ రఘునాథపాలెం మండలం పాపటిపల్లి గ్రామంలోకి వస్తే చూపించగలుగుతారండి. ఈ ఎంత సాగులో ఉందండి ఇప్పుడు పచ్చిగుంత తోట? పచ్చిగానే ఉందండి. పోతా పిండి ఎగిరి చాపిందండి మొత్తం. మనం ఈరోజు తారీఖు ఎంత అండి? డేట్ ఫిబ్రవరి 7వ తారీఖు అండి. ఇవాళ 2026 సంవత్సరం. 2026 సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు. సో మనం ఈరోజు వీడియో తీస్తున్నాము. సో రైతులకు సలహా సూచనలు కావాలనుకున్నా, ఏదైనా సమాచారం చెప్పాలనుకున్నా మీ నెంబర్ కానీ అడ్రస్ ఇవ్వగలుగుతారా? ఇస్తామండి. నెంబర్ చెప్పండి. నా నెంబర్ 8790144226. సో ఏమైనా రైతులు ఫోన్ చేస్తే చెప్పండి. ఈ సీడ్ గురించి అడిగే డౌట్ సమాచారం ఉన్నట్లయితే చెప్తానండి. చెప్పండి. మీద డౌట్ ఉన్నా, ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా నా నెంబర్కి కాల్ చేయండి. నేను ఖమ్మంలో ఉంటా, 47 డివిజన్లో ఉంటా. మీరు ఎక్కడ కాల్ చేసినా మిమ్మల్ని కలవన్నా కలుస్తా. తోటకాడికి వచ్చి కలవన్నా కలుస్తాండి. తోట చూపిస్తా. పావటిపల్లి గ్రామంలో సమ్మక్క సారక్క రోడ్లో ఉంటుంది. అక్కడికి వచ్చి ఫోన్ చేస్తే మిమ్మల్ని కలుస్తా. తోటకాడ తీసుకుపోతా. తోట కూడా చూపిస్తండి. ఎవరు వేసినా, ఎకరం వేసినా కానీ, 2 ఎకరాలు వేసినా సరే, 5 ఎకరాలు వేసినా సరే, ఎవరు వేసినా కానీ, అంత వేసినా కానీ ఈ వెన్నెల వారి 55 అనే సీడ్ వరకు చాలా నచ్చిందండి నాకు. క్వాలిటీ ఉంది, జంప్ ఉంది. ఇంకో రకం మార్కెట్లో కూడా హైయెస్ట్ ధర పడే అవకాశం ఉందండి. రైతులు ఎవరైనా మనం గమనించుకోవాల్సిన విషయం ఒకటే. మనం అది చెప్పారు ఇది చెప్పారు అనేది కాకుండా మనం క్వాలిటీని ఎంచుకుంటే
అన్నిటికీ తట్టుకోవాలి. తెగులకు కానీ వర్షాలకు కానీ అన్నిటికీ తట్టుకొని దిగుబడి ఎక్కువ వచ్చేటట్టు మనం ఆలోచించుకోవాలి రైతులందరూ. మీకు చెప్పడం ఎందుకంటే మీకు ఒక ఏమైనా ఆలోచన ఏదైనా డౌట్లు ఏమైనా ఉంటే ఒక 5 ఎకరాలు వేసే రైతు ఒక అరెకరం కానీ ఎకరం కానీ ఒకవేళ ఇంకా డౌట్ క్లియర్ అనుకుంటే ఒక 10 గుంటలైనా దీన్ని సపరేట్గా వేసి మీరు దాని రిజల్ట్ తెలుస్తుంది మీకు. వెంబటే మీకు సలహాలు సూచనలు కావాలన్నా ఫోన్ చేయండి. మనకు ఎక్కువ వేయొద్దు అనుకుంటే ఒక 10 గుంటలో అరెకరం వేసినా కానీ మనకు రిజల్ట్ తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఈ కాపు పెట్టుందని కూడా మనం ఎక్కువ సాగు చేసుకునే అవకాశం ఉందండి. దగ్గర కనుపు చిక్కటి కాపు చాలా చక్కగా ఉందండి, మామూలు లేదు. మనం రైతులకి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రైతు సోదరులు అందరూ ఒకటే కాబట్టి అబద్ధం చెప్పొద్దు. మనం ఇప్పుడు ఈ విత్తనాన్ని మనం వేసినాం కాబట్టి నమ్మకంగా గ్యారంటీగా నా అడ్రస్ కూడా ఉంది, నాకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చా. దానికి ఫోన్ చేస్తే మీకు డీటెయిల్స్ చూపిస్తా, తోటను చూపిస్తండి.